నిన్న నైట్ అయితే వర్కాలకు ఎంటర్ అయినాము. నిన్న నైట్ లేట్ అయిందని వీడియో షూట్ చేయలే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే బయటికి స్టార్ట్ అయిపోయి బీచ్కి వచ్చినాము. ఇక్కడ బ్లాక్ శాండ్ బీచ్ అని ఉంది, రెడ్ అన్నట్టు ఉంది. లోపలికి అయితే పోనిస్తలేరు. కొంచెం ముందర రాక్స్ ఉన్నాయి, రాక్స్ పైన అయితే పోయి ఫొటోస్ అవి ఇవి తీసుకొని వచ్చినాము. కొంచెం పైకి ఎక్కగానే ఈ కేఫ్ ఉంది, జైరామ్ కేఫ్. కాస్ట్ మాత్రం టూ మచ్ హెవీ ఉంది. ఒక్క దోశ 250 అంట. కానీ హోటల్ మాత్రం హైలైట్ ఉంది. మంచి లొకేషన్, ఇట్లా కూర్చొని ఇట్లా బీచ్ ఎంజాయ్ చేసుకుంటూ కూడా వేయాలి. ముందర ఇక్కడ నన్ను వెళ్ళిన తర్వాత కొంచెం మన బడ్జెట్లో ఏమైనా ఉంటే ట్రై చేయొచ్చు. సో మన కార్ అయితే ముందరికి పార్క్ చేసినాము. ఈ బ్లాక్ శాండ్ బీచ్ నుంచి ముందర కపిల్ బీచ్ ఉంటుంది, అక్కడికి అయితే వెళ్దాం. అక్కడ ఏముంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అన్ని కెఫేస్ ఉన్నాయి, అన్ని ఇక్కడ చూడండి, అన్ని కెఫేస్ ఉన్నాయి. చూడడానికి అయితే మస్తు పాష్ ఉంది. ఆ వ్యూ చూడండి, అక్కడ మొత్తం బీచ్ వ్యూ. మంచి ఇక్కడ కూర్చొని రిలాక్స్గా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఏంటంట 1:30 స్టార్ట్ 1:30కి. ఇప్పుడు క్లోజ్ ఇది బయటలో అయితే ఉన్నా. కపిల్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చిన్న షాపింగ్ స్ట్రీట్ లాగా కూడా ఉంది. షాపింగ్ చేసేవాళ్ళంటే వేసుకోవచ్చు. అలా చిన్న చిన్న ఉన్నాయి, అంత హైలైట్ ఏం లేవు. షాపింగ్ మెటీరియల్స్ అవి కూడా జస్ట్ ఒకసారి చూద్దామని ఇస్తాను అంతే. ఒక్కసారి ఇవన్నీ చూడండి. ఆ పైన ఉన్న షాప్స్ చిన్న చిన్న షాప్స్ ఉంటే చెప్పులు, టీ షర్ట్స్, షర్ట్స్ అలా అమ్ముతున్నారు. ఇక్కడ ఏదో రిసార్ట్ కూడా ఉంది. రిసార్ట్స్ అన్నీ మన బడ్జెట్ అయితే కాదు, హై బడ్జెట్ ఉంటుంది. సరే కపిల్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే బ్లాక్ శాండ్ బీచ్ నుంచి కపిల్ బీచ్కి అయితే వచ్చినాము. కపిల్ బీచ్లో ఏంటంటే ఒక సైడ్ బీచ్ ఉంటుంది, మధ్యలో రోడ్ ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఇట్లా లేక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి బీచ్, ఇది నార్మల్గా రోడ్డు. దాని అవతల మొత్తం ఇలా కొబ్బరి చెట్లు ఉండి లేక్ అలా ఉంటుంది. మనకు డ్రోన్ షాట్ ఉంటే తెలుస్తుంది. నేను డ్రోన్ షాట్ వీడియో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత, ఒకసారి చూడండి అది కూడా. డ్రోన్ వ్యూ ఎలా ఉంటుందో, డ్రోన్ వ్యూ చూడడానికి మంచిగా ఉంటుంది. నార్మల్గా అయితే అది ఇట్లా లేక్, రోడ్, బీచ్ మూడు కలిపి ఒకటే ప్లేస్లో మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో ఈ స్పెషాలిటీ, కపిల్ బీచ్ స్పెషాలిటీ అదే. పబ్లిక్ అయితే ఎవరు లేరు కపిల్ బీచ్లో, కొంతమందే ఉన్నారు. ఎండ అయితే మామూలుగా కొట్టడం లేదు, విపరీతంగా కొడుతుంది. ఒక 5 మినిట్స్ బయటికి వస్తే వాళ్ళు చెమటలు అయితే కారిపోతున్నాయి, స్నానం చేసినట్టే అయిపోతుంది. కొంచెం సేపు చూసుకొని వెళ్ళిపోదాం మీకు ఇక్కడ నుంచి. కపిల్ బీచ్ అయితే మొత్తం కపిల్ బీచ్ కవర్ చేసుకొని ఇప్పుడు రూమ్కి అయితే వచ్చినాము. మేము బర్కాలలో తీసుకున్న రూమ్ అయితే ఇది. అక్కడ గేట్ ఉంటుంది, గేట్ నుంచి ఇటు ఎంట్రన్స్, కార్ పార్కింగ్ ఇటు వేసుకోవాలి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్, టీవీ ప్రొవైడ్ ఉంటుంది. ఇటు సపరేట్ ఇది. ఎలా అంటే ఇది రూమ్స్ ఉంటాయి, ఎవరి రూమ్స్ వాళ్ళకి సపరేట్. ఇది మన రూమ్ అయితే పైన ఉంది, ఇటు నుంచి పైకి వెళ్ళాలి. తినడానికి ఏం దొరకక మేమే వంట చేసుకుంటున్నాం. మ్యాగీ తెచ్చి మ్యాగీ అయితే చేస్తున్నాము. తీసుకొని వస్తావు పైకి అయినాక? గిన్నె తీసుకొని రా. ఇటు నుంచి అయితే పైకి వెళ్ళిపోదాం ఇంకా మన రూమ్ దగ్గరికి. నేనైతే ప్లేట్స్, స్పూన్స్ తీసుకోతున్నా. మ్యాగీ అయితే తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలి పైకి. ఇలా అన్ని రూమ్స్. మన రూమ్ వచ్చేసి ఆ డోర్ ఓపెన్ ఉంది కదా, అది ఇది సపరేట్, ఇంకెవరు లేరు ఇందులో అయితే. ఇది వచ్చేసి బాల్కనీ, మంచిగా సోఫాస్ ఉంటాయి. ఈవినింగ్ టైం చిల్ కావడానికి ఉంటుంది. పైన నుంచి వ్యూ కడగలే ఒకసారి ఇది తీసుకోపో.
ఇది వచ్చేసి మన రూమ్. అసలు ఏసీలు బయటికి పోతుంది. మంచిగా కబోర్డ్తో ఫర్నిషింగ్ ఉంది, అద్దం ఉంది, బెడ్ ఉంది. ఇది వచ్చేసి బాత్రూమ్. గీజర్ కూడా ఉంది హాట్ వాటర్కి. హలో గాయ్స్, వర్కాల క్లిఫ్ బీచ్కి అయితే వచ్చినాము. టైం ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. మధ్యాహ్నం కొంచెం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అలా చూద్దామని చెప్పి వర్కాల క్లిఫ్ బీచ్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి సన్సెట్. ఇంకా టైం అవ్వలేదు. ఇక్కడ అయితే ఇది ఉంది, పారాగ్లైడింగ్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 4500 అంట. మళ్ళీ నువ్వు గోప్రో షూట్స్ అలా గోప్రోతో వీడియో తీసుకోవాలనుకుంటే దానికి 500 to 1000 ఎక్స్ట్రా పే చేయాలి. సో వర్త్ అనిపించలేదు, అది కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. మనకు బయటకు వెళ్తే 225లో వచ్చేస్తుంది. మేమైతే మెల్లగా ఇక్కడ కూర్చొని సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సన్సెట్ బాగుంటుంది. ఇప్పుడే అక్కడ పైకి వెళ్ళి కేఫ్ ఉంటుంది, అక్కడ ఆ కేఫ్కి వెళ్ళి కొంచెం స్నాక్స్ అయితే తినేసి కిందకి వచ్చేసాము. మేము డైరెక్ట్ క్లిఫ్ బీచ్ నుండి క్లిఫ్ స్ట్రీట్కి వెళ్ళిపోయాం. ఎక్కడ మొత్తం ఎటు చూసినా పబ్లు, బార్లు మరియు టాటూ షాపులు ఉంటాయి. మనకి మొత్తం గోవా వైబ్ వస్తుంది. నైట్ విజువల్స్ మాత్రమే అద్భుతమైనగా ఉంటాయి. మేము ఇవి మొత్తం కవర్ చేసుకొని తెల్లవారుజామున జాటై ఎడ్ సెంటర్లో ఉన్నాం. ఎక్కడ చిన్న డస్ట్ కూడా కనిపించదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ అసలు ప్లాస్టిక్ ఎలా ఉండదు. అండ్ మేమైతే టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోయాం. మాకు పర్ పర్సన్కి 500 పడింది, ఇంక్లూడింగ్ కేబుల్ కార్. కింద టికెట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు రోప్వేకి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉంది రోప్వే. హలో గైస్, ఇప్పుడే కేబుల్ కార్ అయితే పైకి అయితే జటాయి పైకి పోతున్నాము. మా బాయ్స్ అందరు వీడియో తీసుకుంటారు. ఎక్కువ టైం ఏం పట్టదు, 1 minute అలా వెళ్ళిపోతాం పైకి. చాలా హైట్కి వచ్చి ఇప్పటికి ఇంకో కింద చూడండి. ఇంకా అటు కిందకి అయితే వెళ్తున్నాయి అవి. వీళ్ళు ముగ్గురు ఎటు కూర్చోరు, మేము ఇద్దరం అయితే ఇటు కూర్చున్నాము. పైకి నడుచుకుంటూ రాలే మనం ఫస్ట్. అంటే టైం చాలా పడుతుంది, రోడ్ కూడా అంత ప్రాపర్ ఉండదు. బెస్ట్ వచ్చిందా జటాయు? ఇంట్లో వీడియోలో కనిపించదు. కేబుల్ కార్ అయితే దిగేసి ఈ స్కల్ప్చర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. స్కల్ప్చర్ చూడడానికి అయితే చాలా పెద్ద, అంటే చాలా పెద్ద ఉంది. చిన్న చిన్న ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకా ప్లాన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి స్కల్ప్చర్ చూడండి. ఇప్పుడైతే దిగేసి ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాం. కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడే ఎక్కినాం కిందకి అయితే. వ్యూ చూడండి ఎంత కిందకి ఉందో, మొత్తం కిందకి. మనం అక్కడ లాస్ట్ దాకా వెళ్ళాలి. ఈ కొండ చూడండి అసలు. ఇంకో జిప్ లైన్, అది జిప్ లైన్. ఇంకా ఎండ్ అయితే ఆటో. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ షాపింగ్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కేరళ స్టైల్ ఇవన్నీ కీ చైన్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, కప్స్ ఉన్నాయి. ఇటు శారీస్ ఉన్నాయి కానీ కాస్ట్ టూ హెవీ ఉంది. ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి, మనకి ఇందులో సంబంధం లేదు. ఇంకా ఫినిష్
చేసుకొని ఇక్కడ మన శివ స్టాచ్యూ ఉంటుంది, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే చూడండి మస్తు చేసారు. చూడ్డానికైతే చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఆ వెనకాల మొత్తం ఇంకా బీచ్ ఉంటుంది, వెనకాల మొత్తం బీచ్, ఇక్కడ మొత్తం బీచ్, ఇక్కడ శివయ్య ఉంటాడు. కానీ బ్యాక్ సైడ్ బీచ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఈ విగ్రహం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. పబ్లిక్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, ఎండ కొడుతుంది. అజ్మల్ శివాలయం నుండి డైరెక్ట్ మేము కన్యాకుమారి స్టార్ట్ అయిపోయాం. కానీ ట్విస్ట్ ఏంటంటే కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ మాత్రం 4 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. మేము అజ్మల్ శివాలయం నుండి కన్యాకుమారికి గూగుల్ మ్యాప్స్లో టైం 4 గంటలు 30 నిమిషాలకి చూపిస్తుంది. కానీ మేము కార్ని ఫ్లాష్ మ్యాన్లో డ్రైవ్ చేసి 3 గంటల 46 నిమిషాల వరకు వెళ్ళిపోయాం. ఇక్కడ షిప్లో గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి, 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక వ్యక్తికి. సముద్ర పాలలకి షిప్ మొత్తం డిస్కో డ్యాన్స్ చేస్తుంది. చివర గ్లాస్ బ్రిడ్జ్కి పోయాం. గైస్ మనమైతే ఇప్పుడు ఆ బోట్ ఎక్కేసి ఇక్కడ కన్యాకుమారిలో బీచ్ లోపల ఐలాండ్ టైప్ ఉంటుంది, ఐలాండ్లోకి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఉంది, దీనికోసమే వచ్చినాం మేము మెయిన్లీ. అదేంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి. గ్లాస్ బ్రిడ్జ్ చూసారా, కింద మొత్తం సముద్రం వాటర్, పైన గ్లాస్. ఇది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని ఇక్కడికైతే వచ్చాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. కింద మొత్తం గ్లాస్ కనిపిస్తుంది కదా, వాటర్, ఓషన్ వాటర్, ఇవంతా సముద్రం, రాళ్ళు, కింద మొత్తం రాక్స్, సముద్రం మొత్తం ఇట్లా బ్లూయిష్ వైట్గా వాటర్ ఉన్నాయి. పైననేమో మేము నడుస్తున్నాం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఖచ్చితంగా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. మనకు కింద ఓషన్ ఉండి వాటర్, పైన గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ లేదు. ఇవన్నీ ఎక్కాలంటే మనం బయటికి వెళ్ళాలి. మన ఇండియాలో ఎక్కాలంటే ఖచ్చితంగా కన్యాకుమారి రావాలి. ఇక్కడైతే ఇది ఉంది. ఇవన్నీ చూసుకొని కొద్దిసేపు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఆడుకొని టైంపాస్ చేసి ఇటు నుంచి అయితే ఇంకా వెళ్ళిపోవాలి. పొద్దున్న నుంచి ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమని పొద్దున్న నుంచి ఇంకా ఏం తినలేదు. అందరు చాలా ఆకలితో ఉన్నారు. దీని టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేస్తారు. సో అందరం తినకుండా టైం అవుతుందని చెప్పి తొందర వచ్చేసాము. 3:45కి వచ్చాము మేము ఇక్కడికి. ఇంకో 15 minutes అయితే క్లోజ్ చేస్తారు. సో అలా అని చెప్పి తినకుండా ఎక్కడ స్టాప్ తీసుకోకుండా మరీ వచ్చాము. ఇది అయిపోగొట్టుకొని ఇంకా బయటికి వెళ్ళి తినేసేయాలి ఇంకా మేము. ఇక్కడ విగ్రహం మాత్రమే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మరి ఈ చుట్టూ సముద్రం, మరి మధ్యలో మేము అసలు ఈ అనుభూతి మాత్రమే తడుపరుస్తాయి అంతే. ఎవరైనా కన్యాకుమారి వస్తే ఈ ప్లేస్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. బాయ్ గ్లాస్ మధ్యలోకి వెళ్ళాడు బాయ్, అక్కడ లాస్ట్కి పోతున్నావు. మా జగదీష్ బాయ్ అండ్ శివాబాయ్ అయితే మధ్యలోకి వెళ్ళి నడుస్తారు డైరెక్ట్. గ్లాస్ పైకి వా. పండుకోదాని మీద అయ్యా, పండుకోవద్దని చెప్పి ఆడ పండుకోవద్దని రాసి ఉంది. పండుకోవద్దు, పలుకుతుంది. You want to tell me what this is all about? As I walk through the valley of the shadow of death, I take a look at my life and realize there's nothing left, 'cause I've been blasted.